విశాఖ నగరంలో కరోనా వైరస్ మరోసారి కలకలం క్రియేట్ చేస్తుంది. మొదటి వేవ్, సెకండ్ వేవ్ లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదైన విశాఖలో మళ్లీ కరోనా కేసులు మొదలవడంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. పిఠాపురం కాలనీలో నివాసముంటున్న 28 ఏళ్ల మహిళ కొద్ది రోజుల నుంచి చలి, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఆమెకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే విషయాన్ని సదరు హాస్పిటల్ వర్గాలు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేశారు. మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ప్రెజెంట్ ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే 4 టీమ్స్ ని ఏర్పాటు చేసి మహిళ నివాసముంటున్న పిఠాపురం కాలనీలో ఇంటింటి సర్వేను నిర్వహించారు. 70 ఏళ్ల పరిధిలోని 200 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించారు. 70 ఇళ్ల పరిధిలో ఈ సర్వే చేశారు. అయితే మహిళ భర్తతో పాటు సోదరు నుంచి నమూనాలు సేకరించి కేజీహెచ్ ల్యాబ్ కి పంపించారు. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో మరోసారి కరోనా కేసు కలవరం రేపుతుంది. ప్రస్తుతం 28 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ తేలడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి పిఠాపురం ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనం చూస్తున్నాం. ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి ఒక 28 ఏళ్ల వివాహితకు మహిళకు కోవిడ్ పాజిటివ్ కూడా వచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈమెకు చలి, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో 3 రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం వైద్య సేవలు అందించే క్రమంలో ఆమెకు చేసేటువంటి ఏదైతే కరోనా ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే విషయాన్ని సదరు ఆసుపత్రికి సంబంధించినటువంటి అధికారులు ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేయడంతో ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా అందులో కూడా పాజిటివ్ గా తేలింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయినా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ కు సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సుమారు 70 ఏళ్ల పరిధిలో 200 మందికి కూడా ఆరోగ్య వివరాలు సేకరించి అలాగే ఆ మహిళ భర్తతో పాటు సోదరి నుంచి కూడా శాంపిల్స్ అనేవి సేకరించి కేజీహెచ్ ల్యాబ్కి పంపించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల్లో కూడా అప్రమత్తంగా ఉంటే కోవిడ్ బారి నుండి పడకుండా ఉండడానికి, అదేవిధంగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి కూడా ఏమాత్రం ఆస్కారం ఉండదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పబ్లిక్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా రోజుల తర్వాత కోవిడ్ కేసు నమోదవడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 4 టీంలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరోగ్య ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు శాంపిల్స్ అందరూ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తంగా ఈ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం శానిటైజేషన్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ టీంలన్నిటితో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ కేసులు వస్తే ఎన్ని ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలి, ఏదైతే కేజీఎస్తో పాటు విమ్స్ హాస్పిటల్ వీటన్నిటిలో కూడా ఎటువంటి బెడ్స్ ఏర్పాటు చేయాలనే దాని మీద ప్రస్తుతం అయితే సమీక్ష సమావేశం నడుస్తుంది. దీంతో పాటు కోవిడ్ కేసులు వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత కోవిడ్ కేసు రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అయితే కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.